ఆహ్, గ్రేట్ అప్ మా గ్రేట్ అప్‌లైన్ అయినటువంటి తిమోతి సార్‌కి, అలాగే రవి సార్‌కి, ఆనంద్ సార్‌కి, అలాగే మన మెంటర్ అయినటువంటి సురేష్ సార్ గారికి, అలాగే ఎంత మంచి ప్లాట్‌ఫార్మ్‌ని క్లారిటీ ఇస్తూ ఎలా నడవాలో, ఎలాగా ముందుకు తీసుకెళ్లాలో నేర్పిస్తున్నటువంటి మన ఎంఎస్ఆర్ గురువు గారికి, ఈ జూమ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్‌కి ఆహ్, గుడ్ మార్నింగ్. ఈ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌కి పరిచయం కాకపోతే ఎంతో కొంత మానవతా విలువలను నేర్పించేటువంటి ఆహ్, ఒక ప్లాట్‌ఫార్మ్‌ని నేను కోల్పోయేవాడినేమో అని అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఎంఎస్ఆర్ గురువు గారి ఫస్ట్ మీటింగ్‌కి అటెండ్ అయినప్పుడు ఒంగోలులో ఆహ్, నేర్పించే బిజినెస్ గురించి మాట్లాడేదానికంటే మించి వ్యక్తుల యొక్క వారి పేదరికంపై మనం యుద్ధం చేస్తున్నామని, ఇలా చాలా రకాలైన మాటలు నేను విన్నప్పుడు, ఇదేందో ఇది మామూలుగా బిజినెస్ అంటే కేవలం ప్రజల్ని కానివ్వండి, చేయండి అనే ఏదో బిజినెస్‌కి సంబంధించిన 4 విషయాలు చెప్పకుండా, మానవతా విలువలను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకైతే చాలా కనెక్ట్ అయిందనమాట. సో, ఎందుకు స్టార్టింగే దీన్ని పరిచయం చేస్తున్నాననంటే, వెస్టేజ్ అనేటువంటి ఒక బిజినెస్సు జస్టు మనం బిజినెస్ చేసుకోవటానికి, ఓ డబ్బులు సంపాదించడానికి ఒక మార్గం గాదు. నా ఈ లైఫ్ జర్నీలో నేను తెలుసుకున్నదేందంటే, వెస్టేజ్ ఒక మానవత విలువలను నేర్పిస్తూ, ప్రజలతో కలిసి మనము అందరూ చాలా సార్లు కొటేషన్స్ చూస్తా ఉంటాం. రకరకాలైన ఏరియాస్‌లో. అందరం బాగుండాలి, అందులో నేనుండాలి. కానీ ఎక్కడ జూసినా అందరం బాగుండాలనేటువంటి థాటు ఖచ్చితంగా బయట బిజినెస్‌లో నేను చాలా వాటిలో చూడలేదు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లు బయట నేను చాలా జూసాను. చేశాను కూడా. కానీ ఇందులో ప్రత్యేకత ఉంది. సో, అదేంటనేది నేను క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రఘు అండి. మాది ఉలవపాడు దగ్గర మన్నేటికోట అనేటువంటి ఒక చిన్న గ్రామం. సో, ఇక్కడ మా తాతయ్య వాళ్ళు ముగ్గురైతే, ముగ్గురిలో ఇద్దరికి మ్యారేజెస్ అవ్వనందువలన మా తాతగారు ఇప్పుడున్న నాన్న వాళ్ళ నాన్నగారు మాత్రమే వివాహమైంది. వివాహం అవ్వడంతో ఆహ్, తనకి మా నాన్నగారు, అలాగే పెదనాన్నగారు దాదాపు ఒక 6గురు సంతానం అయితే, ఇద్దరు మాత్రమే అంటే ప్రస్తుతానికి జూమ్‌లో జాయిన్ అయినటువంటి నరేష్ సార్ గారు ఆల్రెడీ మనకి హెడ్ కానిస్టేబుల్ గారున్నారు జూమ్‌లో. సో, మా అన్నగారు అంటే పెదనాన్న కొడుకు. సో, ఇట్లా ఆహ్, ఆ ఇద్దరు కుమారులతో ఎందుకు తాత వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అననంటే, సో, ఒక ఫైనాన్షియల్‌గా ఒక ఫ్యామిలీ స్టేబుల్‌గా గనక లేకపోతే, ఏ విధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటది అనేది నేను నా కళ్ళారా చూసినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఏంటి అననంటే చాలా నేను చిన్నతనంలో ఇంటి దగ్గర పాడి గాని, దాదాపు ఒక 5, 6 ఎకరాలు పొలం గాని, సొంతది చుట్టుపక్కల ఏదన్నా ఒక ఫ్యామిలీ అంటే ఈ రైతు కుటుంబం అనేటువంటి విధంగా ఎడ్ల బండ్లు గాని, చాలా బాగా ఉండేవి. కానీ ఒకరోజు మా తాతగారు పొలంలో మాకున్నటువంటి ఆ పొలంలో సేద్యం జేయటానికి అంటే నీళ్లు కట్టడాన్ని ఉంటారు. అలా కట్టడానికెళ్ళినప్పుడు ఆయనకున్నటువంటి ఒక నడుము నొప్పి వచ్చినందువలన బయట టాబ్లెట్ తీసుకున్నారు. పెయిన్ కిల్లర్‌కి సంబంధించి. సో, ఆ పెయిన్ కిల్లర్‌కి సంబంధించిన టాబ్లెట్ తీసుకొని సరిగ్గా వాటర్ తీసుకోలేదు. సో, అదేమైందంటే ఆ పేగుకి ఒక సైడ్‌లో స్ట్రక్ అయిందనమాట. అది ఆ మెడిసిన్ ఎఫెక్ట్‌కి పేగనేది మెయిన్ పేగ్ అంటారు దాన్ని. ఆ పేగనేది బరస్ట్ అయిపోయింది.
సో, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సింగరాయకొండలో శివరామిరెడ్డి హాస్పిటల్‌లో దాదాపుగా ఆహ్, 2 సార్లు ఆపరేషన్ చేసినా బ్రతకడని ఇంకా డాక్టర్ గారు మీరు అమెరికా తీసుకెళ్ళినా ఈయన బ్రతకడు అనని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారనమాట. సో, అప్పటి వరకు బాగా ఉన్నటువంటి ఫ్యామిలీ, ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉన్నటువంటి ఫ్యామిలీ. అంటే కోట్లకు సంపాదించిందని గాదు గానీ, ఏ రోజుకి ఆ రోజు ఆహ్, ఆ ఉన్నటువంటి పంటలను బట్టి అన్ని రకాలైన పంటలు పండించేవాళ్ళు. మా నానమ్మ గారు ఇక్కడి నుంచి సింగరాయకొండ కూరగాయల మార్కెట్‌లో మా నానమ్మ గారి పేరు చెబితే ఇప్పటికీ నానమ్మ గారు అంటే ఇక్కడి నుంచి వచ్చేటువంటి పంటలు చాలా నాణ్యంగా పండించేవారనమాట. సో, ఇట్లా మా నానమ్మ గారు పండినటువంటి కాయలన్నిటిని తీసుకెళ్ళి అక్కడ అమ్ముతూ, తర్వాత తాతగారు ఇలా సేద్యం ఇలా జరగటం వల్ల అప్పటి వరకు స్టేబుల్‌గా ఉన్నటువంటి ఫ్యామిలీ కాస్త ఒక్కసారిగా ఎప్పుడైతే తాతయ్య గారు హాస్పిటలైజ్ అయ్యారో, అప్పుడే దాదాపుగా నేను ఇది 30 సంవత్సరాల కిందట చెప్తున్నాను. రూ. 1,50,000 మామూలుగా ఏదైనా పొలం అమ్మాలన్నా, ఏదన్నా మనకి లక్ష అనంటే ఆ రోజుల్లో రూ. 1,00,00,000తో సమానం అన్నట్టుగా ఉందనమాట. సో, ఎందుకు దీని అది నేనింకా 1, 2, 3 తరగతులు చదువుతున్నప్పుడు జరిగినటువంటి సంగతులు. సో, స్టేబుల్‌గా ఉన్నటువంటి ఫ్యామిలీ కాస్త జరిగినటువంటి విపత్తును బట్టి రోడ్డు మీదకి రావటం, ఉన్నటువంటి సేద్యం, పాడి పంటలన్నిటిని గూడా అమ్మేసి, ఇక ఆ రోజు కూలి పనికి పోయేటువంటి పరిస్థితిలోనికి ఒక ఫ్యామిలీ వచ్చింది. సో, ఇట్లా సారీ లేడీస్. ఇట్లా నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో ఐదో తరగతి వరకు నేనిక్కడ మా ఊర్లోనే చదువుకున్నాను. సో, అక్కడి నుంచి కాస్త చదువులో కొంచెం అందరికంటే ముందుండటం వల్ల అక్కడి నుంచి మరలా తిరిగి బయట అంటే ఇక్కడ ఉండి ప్రైవేట్ స్కూల్‌లో చదివించాలని కోరిక ఉన్నప్పటికిని చదువుకోలేనటువంటి పరిస్థితులు ఎదురయ్యేసరికి ఇక ఇక్కడ ఉంటే చదవలేము అనేటువంటి ఉద్దేశంతో మా తల్లిదండ్రులు ఏం చేశారంటే హాస్టల్‌లో ఉంటే చదివిస్తే అక్కడ భోజనం దొరుకుతది. తినొచ్చు. అంటే ఆహ్, ఇక్కడ సాకేటువంటి పొజిషన్ లేదు. పెంచే పొజిషన్‌లో లేరు. ఎందుకంటే ఫ్యామిలీ క్రైసిస్ అనేవి అంత దారుణంగా తయారైపోయాయి. ఎంత దారుణంగా తయారయ్యాయంటే ఉన్నటువంటి ఇల్లు గమనిస్తే ఇంటి చుట్టూ తడికలు గాదు, చీరలు కట్టుకొనుండేవారు. ఎట్లా అంటే మనకి అప్పుడు ఉట్లనేవి ఉండేవి. అంటే వండినవి కింద పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే కుక్కలొచ్చి తినేల్తాయనేటువంటి భయంతోటి పైన కట్టేవారనమాట. అంటే ఇంట్లో ద్వారం నుంచి గనక ఏదన్నా ఒక కుక్క లాంటిది ఏదన్నొస్తే మరలా అది తిరిగెళ్ళేది గాదు దాని నుంచి. ఎందుకంటే సైడ్‌లో ఇంకేముండేది లేదు. అలాంటి పరిస్థితికి దిగజారిపోయి ఆఖరికింకా నేను 6థ్ నుంచి 10థ్ వరకు అర్ధవీడు రెసిడెన్షియల్ హాస్టల్స్‌లో చదివాను. అక్కడి నుంచి మరలా ఇంటర్మీడియేట్ వెలుగొండ హాస్టల్‌కొచ్చాను. అక్కడి నుంచి ఫార్మసీకి మళ్ళా ఇంకోళ్ళు దగ్గుబాటి పురంధేశ్వరి వాళ్ళ కాలేజీలో చదవడానికి అవకాశం దొరికింది. సో, ఇట్లా జర్నీలని గమనిస్తే సో, ఒక సిట్యుయేషన్ మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. సో, అర్ధవీడు మీకు అందరికి తెలిసుండొచ్చు. మన ప్రకాశం డిస్ట్రిక్ట్ బోర్డర్ అనమాట. సో, ఇంకా అది దాటితే నల్లమల్ల ఫారెస్టే. ఎప్పుడు ఆ హాస్టల్ దగ్గరికి అడవి జంతువులొస్తా ఉండేవి. ఎక్కువ మంది నక్సలైట్స్ ఉండేవారనమాట. సో, అలాంటి ఏరియాలో చదువుతున్నప్పుడు నేనున్నటువంటి 5 సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి మా నాన్నగారు నన్ను చూడడానికొచ్చారు. అంటే వచ్చి చూడడానికి గూడా మా పేరెంట్స్ నన్ను చూడడానికి గూడా ఆహ్, తగినంత ఛార్జీకి ఆ రోజుల్లో ఇక్కడి నుంచి రూ. 80 మాత్రమే ప్రయాణం. రూ. 80 మాత్రమే బస్ టికెట్ అనమాట. సో, ఆ రూ. 80 లేక చూడ్డానికి ఎవరు రాక ఎప్పుడన్నా గనక సెలవులు గనకొస్తే మళ్ళా ఇక్కడి నుంచి వీళ్ళేదో ఈ ఊరికి ఒకే ఫోనుండేది. ఆ ఫోన్‌కి ఫోన్ జేసి, ఇలా నాకు సెలవులున్నాయండి. మా అమ్మ వాళ్ళని
మనీ ఆర్డర్ చేయమని చెప్తే అప్పుడు మనీ ఆర్డర్స్ ఉండేవి. అప్పుడు వాళ్ళు పంపించినటువంటి ఆ మనీ అడ్రస్ తోటి తిరిగి రావాలి. ఇంకొన్నిసార్లు అవి టయానికి రాక అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఇంకా హాస్టల్లో దాదాపు 600 మంది పైగా ఉంటే ఇక నేనొక్కడినే మళ్ళా తిరిగి వచ్చేదానికి అమౌంట్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ సపోర్ట్ చేసి పంపించేవారు. సో ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయినప్పుడు చాలా బాధేసింది. చాలా అప్పటి నుంచి ఫ్యామిలీని చూస్తూ కనీసం నేను వెళ్ళటానికి గూడా ఒకరోజైతే మళ్ళా తిరిగి సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళా హాస్టల్‌కి వెళ్ళేటప్పుడు 200 రూపాయలు అప్పు జేసి నాకు అవసరమైనటువంటి వస్తువులు తీయించి సెలవులకి ఎప్పుడైతే వస్తామో ఆహ్, ప్రతిసారి ఇంటి దగ్గర ఉండేవాళ్ళం గాదు. బేల్దారి పని ఉంటే బేల్దారి పనికి పై మనిషిగా వెళ్ళేవాళ్ళం అన్నమాట. సో, ఒక పక్క చదువుకుంటూ బేల్దారి పనికి ఆహ్, మాలు పనికి వెళ్ళేవాళ్ళం అన్నమాట. సో, ఇట్లా పంపించడానికి హాస్టల్‌కి తిరిగెళ్ళటానికి మళ్ళా డబ్బులుండేటువంటి పరిస్థితి లేదు. అలాంటి ఒక భయంకరమైన పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితి నేను ఫేస్ చేశాను. సో, అప్పటినుంచి చదువుల్లో చిన్న చిన్నంగా ముందుకెళ్తూ ఎప్పుడైనా నేను 10వ తరగతి చదువుకున్నప్పుడు మా నాన్నగారు ఒకప్పుడు చాలా విస్తారమైనటువంటి వ్యసనాలకు గురైనటువంటి మా నాన్నగారు, ఆ తర్వాత మా తాతయ్య గారికి ఎప్పుడైతే ఇలా జరిగిందో, తను కొంచెం భక్తిలోనికి రావటానికి, దేవుడు అనేటువంటి పదానికి దగ్గరవ్వటానికి, దేవుడా నువ్వుంటే బ్రతికించు. ఎందుకంటే అప్పటి వరకు బాధ్యతలన్నీ తాతగారు జూసేవారు గనక, ఇప్పుడాయన చనిపోతే ఏం లేదు అనేటువంటి ఒక థాట్ తోటి మరల తిరిగి ఏం జేశారంటే దేవుడనేటువంటి పదానికి దగ్గరయ్యారు. దేవునికి దగ్గరయ్యారు. సో, అప్పటినుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా మళ్ళా వెనుదిరిగింది లేదు. సో, ఇంకొక విషయాన్ని క్లారిటీ ఇస్తున్నాను. ఏందంటే, అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆహ్, మా నాన్నగారు పాస్టర్ గారుగా వర్క్ జేస్తా ఉన్నారు. ఆయనతో పాటు నేను గూడా ఈరోజు పని జేస్తా ఉన్నాను. సో, ఇట్లా గమనించండి, ఎప్పుడైతే నేను ఈ పరిస్థితి గుండా ప్రయాణం చేయాల్సొచ్చిందో, సిట్యుయేషన్ అనేది వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో నాకేందంటే ఒక మంచి ఉద్యోగం చేయాలి. చదువుకోవాలి. మంచి ఉద్యోగం జేయాలి. ఉద్యోగం ద్వారా వచ్చేటువంటి డబ్బులతో నా ఫ్యామిలీకి, మా తల్లిదండ్రులకి మేము ముగ్గురమి, మా ఇద్దరు చెల్లెళ్ళు, నేనొక్కడిని. సో, మేము ఏదైనా జాబ్ జేయాలి. జాబ్ జేసి ఫ్యామిలీని రన్ చేయాలి. పెద్దవాళ్ళు తాత, నానమ్మ ఉన్నారు. వాళ్ళని కూడా ఆహ్, ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోటి కొన్ని రోజులు జాబ్ జేయడం జరిగింది. మీడియాసిస్ట్ బెంగుళూరులో టీపీ అని అంటారు. సో, ఎక్కువ మనకి సినీ యాక్టర్స్ గాని, వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్‌లన్నిటిని కూడా మెడికల్ రివ్యూస్ చేయాలన్నమాట. సో, ఇలాగా వర్క్ జేశాను కొన్ని రోజులు స్టార్టింగ్‌లో. అక్కడేందంటే 15,000 అన్నమాట స్టార్టింగ్ సాలరీ. 15,000 స్టార్టింగ్ సాలరీ తోటి వర్క్ జేశాను. అది ఎన్ని రోజులైనా పెంచేటువంటి పరిస్థితి లేదు. సో, అక్కడి నుంచి ఇక ఏం చేయాలో తెలియక ఈ ఈ మెడికల్ ఫీల్డ్‌లో ఎక్కువ మంది మెడికల్ ఫీల్డ్‌లోనే ఉన్న వ్యక్తులు ఉన్నారు గనక, అక్కడి నుంచి ఇంటర్న్‌షిప్‌లో అంటే కాలేజీ చదువుతున్నప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ అయ్యాననమాట. ఇది కంపెనీ అరబిందో ఫార్మా కంపెనీ అని మీకు ఆల్రెడీ చాలా మందికి ఎక్కువ తెలిసుండొచ్చు. అరబిందో ఫార్మా కంపెనీ యూనిట్ నంబర్ 6 మెదక్ డిస్ట్రిక్ట్‌లో ఉంటది. రోజు హైదరాబాద్‌లో మేము ఉండేటువంటి ఆ దినాల్లో ఉన్నటువంటి ఏరియా ఏందంటే, ఇక్కడ యూసఫ్‌గూడ నుంచి డైలీ పటాన్‌చెరు వరకు అంటే ఉదయాన్నే 4:30కి స్టార్ట్ అయితే జర్నీ, మళ్ళా కంపెనీ దగ్గరికెళ్ళేసరికి 9, 5 అనమాట. అంటే 5 అవర్స్ మధ్యలో జర్నీకే పోయేది. మళ్ళా రాత్రి వచ్చేసరికి 10 అయిపోయేది. ఇట్లా ఈ ఈ ఈ ఫార్మా కంపెనీలో వర్క్ జేస్తూ తర్వాత మళ్ళా మెడియాసిస్ట్ అనేటువంటి ఒక టీపీఏ కంపెనీలో వర్క్ జేసి, ఇన్ని మారినా జీవితంలో వచ్చేటువంటి డబ్బులేందనంటే 0.
ఆఖరికి నెల మొత్తం కనీసం ఆ 15,000 రూపాయలు మెయింటెనెన్స్‌కి సరిపోయేవి కాదు. సో, ఈ క్రమంలో ఎప్పుడైతే ఇంటికొచ్చానో పరిస్థితులన్నీ కొంచెం కొంచెం చక్కబడుతున్నాయేమో అని ఆలోచన చేసి చూస్తున్నప్పుడు మరి ఇంకా దారుణంగా తయారవుతాననమాట. ఎలాగంటే కనీసం ఇంటికొస్తే సో, మా నాన్నగారు పాస్టర్‌గా రావడం వల్ల చందా బియ్యం అనేటువంటిదుండేది. అది వాళ్ళు ఒకరోజు ఒక పూట తింటే, ఇంకో పూట పస్తులుండే పరిస్థితులకొచ్చాయి. ఎందుకంటే ఎక్కువ ట్రైబల్స్ మధ్య వర్క్ చేసేవాళ్ళనమాట. సో, ఇట్లా వాళ్ళ మధ్య వర్క్ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళకేందంటే సరిగ్గా వస్త్రాలు ధరించడానికే ఉండదు. సో, ఎంత పరిస్థితనంటే ఇంకా మేము మళ్ళా రిటర్న్ వాళ్ళకేమన్నా చేయాలా అని ఆలోచించేటువంటి పరిస్థితిలో వచ్చామనమాట. సో, ఇప్పుడు మీ అందరికీ తెలిసుండొచ్చు కొంతమందికి వీబీఎస్ అని. కొంతమంది ఆ వీబీఎస్‌లో పిల్లలు గనకొస్తే వాళ్ళ మొఖాలను చూస్తున్నప్పుడు కనీసం వాళ్ళు మొఖానికి సోపేసుకోవాలేమో, అంటే సోప్ తోటి మొహం కడుక్కోలేమో అనే సంగతి కూడా వాళ్ళకి తెలీదు. మన తలకి మనందరం రకరకాలైనటువంటి హెయిర్ ఆయిల్స్ మనం చేంజ్ చేసి ఉండవచ్చు. కానీ అసలు వాళ్ళకి హెయిర్ ఆయిల్ అనేది ఉంటదనేది కూడా తెలీదు. దువ్వుకోవడం మేము ఒకరోజు ఏం చేసామనంటే ఒక కవర్‌లో ఒక నా హెయిర్ ఆయిలు, దువ్వెన, అలాగే ఒక సోపు, ఒక పౌడరు ఇస్తే, "సార్ దీన్ని దేనికి ఉపయోగిస్తారని" అడిగారాళ్ళు. సో, అలాంటి ప్రజల మధ్యలో వర్క్ జేసి చాలా రోజులు ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో, నాకొచ్చే సాలరీ ఏమో నాకే సరిపోక, మెయింటెనెన్స్‌కే సరిపోక ఇంట్లో ఏమివ్వగలను? సో, ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత నేను కూడా ఇక్కడే ఇంటి దగ్గర ఉండి ఈ మధ్యలో నాకు హెర్బా లైఫ్ అనేటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్ పరిచయమైందనమాట. బహుశా మీలో ఎక్కువ మందికి తెలిసుండొచ్చు. ఈ హెర్బా లైఫ్ అనేటువంటి ప్లాట్‌ఫార్ము నేను చదువుతున్నప్పుడు నాతో పాటు ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ అఫ్జల్ ఖాన్ అని గుంటూరులో ఉంటారు. సో, తను నాకు ఆహ్, హ్మ్, మా బాబాయ్ అంటాడు తను. "బాబాయ్ ఒక మంచి బిజినెస్ ఉందిరా. మనం ఈ బిజినెస్ మనం గనక చేస్తే మన లైఫ్ చేంజ్ అయిద్ది" అనని చెప్పి ఆయన చెప్పినందువల్ల నేనేం చేశానంటే, సరే మనకి ఎలాగో చదువుకునే పరిస్థితులున్నాయి. కొంచెం ట్రై చేద్దాం. ఇది పార్ట్ టైమ్‌గా ఇది ఎక్కడ కూడా మిస్ అయ్యేది కాదు గదా! ఏదైనా పాడయ్యేది కాదు గదా! మనం ఏదో ఇన్వెస్ట్‌మెంట్ సెపరేట్‌గా ఏం పెట్టేది కాదు గదా! అనేటువంటి ఒక ఉద్దేశంతో నేనెళ్తే అక్కడ దీనికి అన్నిటికంటే భిన్నంగా ఉంది. ఈ హెర్బా లైఫ్ అనేది కూడా మనం డైరెక్ట్ సెల్లింగ్ అలాంటి ఒక మంచి వ్యవస్థ. మనకి వెయిట్ లాస్ కోసం ఎక్కువ ఇప్పటికి ఉపయోగించుండొచ్చు చాలామంది. సో, దాంట్లో రిజల్ట్స్ చూస్తున్నాను. నేనే వాడాను. తగ్గింది. బాగుంది. అనని చెప్పి దాంట్లో చూస్తా ఉంటే మనిషికి అంటే ఏ విధంగా వర్క్ చేయండి అని అంటున్నారు. మీటింగ్‌లకెళ్తే ఏమో ఇంతొస్తున్నాయి, అంతొస్తున్నాయి అని అంటున్నారు. కానీ ఎలా వర్క్ చేయాలో తెలీదు. ఏ లెవెల్‌కెళ్తే ఏ లెవెల్ ఎంత అమౌంట్ వస్తదో తెలీదు. అంటే ఒక క్లారిటీ లేని బిజినెస్ అన్నమాట. ఇంకొకటి ఇచ్చినటువంటి వ్యక్తుల్లో ఎదురవుతున్నటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ అనేటిని చూస్తున్నప్పుడు, అమ్మో! ఇది మనకి డేంజర్ అయిద్దేమో అనేటువంటి ఒక ఉద్దేశం ఉంది. ఇట్లా పార్ట్ టైమ్‌గా కూడా ఇన్‌కమ్ సోర్స్‌ని వెతుక్కున్నాను. ఇంకా ఆ తర్వాత మరలా ఇంకా ఇవన్నీ కాదు. ఇంటి దగ్గరికెళ్తే సో, ఏదన్నా ఇంకా వర్క్ చేయటానికి లేదా ఇంకా ఏదైనా జాబ్ అయినా వెతుక్కోవడం అనుకున్న టైంలో సో, ఇక్కడున్నటువంటి నాన్నగారితో పాటు పరిచర్య దాదాపు ఒక 4, 5 స్థలాల్లో ఉన్నందువల్ల పని చేయలేని పరిస్థితులు అంటే పనికి డ్యూటీకి లేక ఏదన్నా జాబ్‌కి వెళ్దాం అనుకున్నటువంటి పరిస్థితులు ఉండలేక ఎందుకంటే బిజీ అయిపోయే పరిస్థితులొచ్చాయి. సో, దానివల్ల ఆహ్, మినిస్ట్రీలో అంటే నాన్నగారితో పాటు వర్క్ చేయటం జరుగుతూ ఉంది. సో, ఈ క్రమంలో నాకు ఎప్పటికి మర్చిపోలేనటువంటి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌ని నాకు పరిచయం చేసినటువంటి తిమోతి సార్ గారికి, అలాగే రవి సార్ ఇద్దరు మా ఇంటికొచ్చి ఈ బిజినెస్ అనేది ఒకటుంది అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. సరే చూద్దాం ఉన్న పరిస్థితుల్లో మనకి ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఎదురైనటువంటి పరిస్థితులు చాలు. సో, దీనికంటే మించి మనం ఇంకా వేరేదేదైనా చేసి సంపాదించిన దాని కొరకు ఎక్కువ టైం పెట్టాలేమో అనేటువంటి ఒక ఉద్దేశంతోటి కొన్ని రోజులు డిలే చేశామనమాట. సో, దీనికంటే ముందు ఒక విషయాన్ని మళ్ళా రెండో క్రైసిస్‌ని మీకు పరిచయం చేయాలి ఫ్రెండ్స్. సో, నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినటువంటి ఒక 3 ఇయర్స్‌కి
ఒక పాప జన్మించిందనమాట. సో, ఆ పాపకి 6 మంత్స్, 7 మంత్స్ వరకు ఎలాంటి పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి 7 మంత్స్ వరకు తనకి చిన్న ప్రాబ్లమ్ గూడా లేదనమాట. పిల్లల్లో ఎదురయ్యేటువంటి చాలామంది పిల్లల్ని చూస్తా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతా ఉంటాయి. కానీ 7 మంత్స్ వరకు ఏ ప్రాబ్లమ్ రాలేదు. అంటే చాలా హెల్తీ బేబీ అని అనుకున్నాం. కానీ 8థ్ మంత్‌కొచ్చేసరికి తనకి నిమోనియా అనేది అటాక్ అయిందనమాట. సో, ఎప్పుడైతే నిమోనియా అటాక్ అయిందో ఆ టైంలో మేము మా మిసెస్ వాళ్ళ ఊరు అంటే వరంగల్ దగ్గర కమలాపురం అని ఉంటది. సో, అక్కడ ఉన్న టైంలో అక్కడి నుంచి అటు తనకి కొంచెం ఫీవర్‌గా వస్తా ఉంది. శ్వాస తీసుకోలేకపోతుందని జెప్పి ఖమ్మం అంకుర అనేటువంటి ఒక హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. సో, ఆ హాస్పిటల్‌లో దాదాపు 15 రోజుల నుంచి ఈ రోజు రోజుకి రిపోర్ట్స్ చేంజ్ అవుతున్నాయన్నమాట. అంటే ఈరోజు బాగుందనుకుంటే రేపొద్దున ఇంకోలా ఉంది. ఇంకా లాస్ట్‌కి 15 రోజుల తర్వాత క్లారిటీ ఇచ్చిందేందంటే మీ పాప ఒక వన్ సైడ్ లంగ్ అంతా గూడా కంప్లీట్‌గా వాటర్‌తో నిండిపోయింది. సో, అవి బ్లాక్స్‌గా ఏర్పడ్డాయి. గదులు గదులుగా ఏర్పడ్డాయి. వాటిని మనం ఇక్కడ ట్రీట్ చేయలేము. ఇంకా హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారు. సో, హైదరాబాద్ అంకుర హాస్పిటల్‌కి తీసుకెళ్తే, ఆ హైదరాబాదు అంకుర హాస్పిటల్‌లో దాదాపుగా రాత్రి 12:30 అయింది అక్కడికెళ్ళేసరికి. అర్ధరాత్రి 12:30 అయింది. ఆ 12:30 అయింది. లోపలికి తీసుకెళ్లారు. ఆహ్, లోపలికి ఐసీయూలోకి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారొచ్చి చూసి, "ఏముందయ్యా పాప దగ్గర అంతా అయిపోయిందని" అన్నాడు. చాలా బాధేసింది. అంటే చనిపోయే పరిస్థితికెళ్ళిందనమాట. అంత సివియర్ అయింది. సో, ఇక్కడ అప్పటికే దాదాపుగా 2,50,000 ఖర్చు పెట్టాను అంకురాలు. ఏది ఈ పరిస్థితిలోనే. ఎప్పటికప్పుడు ఏ రోజుగా ఆ రోజు తింటున్నటువంటి పరిస్థితుల్లో, మరలా తనకి ఎదురైనటువంటి ఆ పరిస్థితిని బట్టి అప్పటికే 2,50,000 ఖర్చయింది. మళ్ళా అక్కడికి తీసుకెళ్ళి హైదరాబాద్ అంకురాలో జాయిన్ చేసిన తర్వాత అలా ఉదయాన్నే ఏమైంది ఏం లేదు పాప చనిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ గారు మాట్లాడినప్పుడు కింద లాబీలోకొచ్చి కూర్చొనున్నాను. మళ్ళా ఒక గంట తర్వాత మళ్ళా పిలిచారు డాక్టర్ గారు. ప్రాబ్లమ్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి "సార్ ఇది పరిస్థితి. రేపు ఉదయాన్నే 7 లోపల గనక సర్జరీ చేయకపోతే తనకి ఇబ్బందయిపోద్ది. బాగా ఇప్పటికే ఎక్కువగా ఊపిరి తీసుకోవటం వల్ల హార్ట్ రేట్ కూడా పెరిగిపోతుంది. తనకి ప్రాబ్లమ్ అవుతదనేటువంటి ఒక ఉద్దేశంతోటి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంక వెంటనే అడిగాను, "సార్ ఎంతవుతది సార్ అమౌంట్ దీనికోసం" అనంటే, "సార్ దీనికోసం ఫస్ట్ మనం ఇవన్నీ చేయటానికి వీడియోగ్రఫీ అంటారు. వీడియోగ్రఫీ ద్వారా ఇవన్నీ మీకు చూయించే అది ఆ లంగ్ అంతా క్లియర్ చేయాలనంటే 1,50,000 రా ఉదయాన్నే 6 లోపల మీరు కట్టేస్తే 7కి సర్జరీ స్టార్ట్ చేస్తాం సార్" అని చెప్పారు. సో, వెళ్ళిన ఒంటి గంట నుంచి ఉదయాన్నే 7 గంటల వరకు ఉదయాన్నే ఆయనకి వాళ్ళు కట్టాలని నేను చెప్పిన టైం వరకు ఓ పక్క అప్పుడు నేను అక్కడున్నందు మామయ్య గారోళ్ళ ఇంటి దగ్గర ఉన్నందువల్ల మామయ్య గారు పక్కన కూర్చొనున్నారు. నేనేమో కింద లాబీలోకెళ్ళి కూర్చొనున్నాను. అందరేమో నిద్రపోతున్నారు ప్రశాంతంగా. కింద ఉన్నటువంటి పేషెంట్ అటెండర్స్. నేను, మా మామయ్య గారు మాత్రం ఇద్దరమే అలా కూర్చొని ఆలోచన చేస్తున్నాం. ఒక పక్క కన్నీళ్లొస్తున్నాయి. ఏ పరిస్థితి ఏమవుతదనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నప్పుడు, ఈ పరిస్థితి ఎప్పటికప్పుడు నాన్నగారికి చెప్పడం వల్ల, ఈలోపు మా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. మా ఫ్యామిలీ గ్రూప్ ఉందన్నమాట. సో, మా బ్రదర్స్ అందరం గూడా మేము గ్రూప్‌లో ఉంటాం. ఆ గ్రూప్ అంతా కూడా ఏం చేశారంటే నన్ను రిమూవ్ చేసేశారు. ఎందుకు రిమూవ్ చేశారు గ్రూప్‌లో నుంచి అనేది అర్థం కాలేదు. సురేష్ సార్ అని ఆల్రెడీ ఇప్పుడు జూమ్‌లో ఉన్నారు. తమ్ముడు నీకు ఆహ్, ఆహ్, కొంతసేపు వెయిట్ జెయి. ఎందుకు చేశామనేది నీకు అర్థమవుద్ది. ఇది తప్పుగా అనుకోవద్దు అని చెప్పి నన్ను గ్రూప్‌లో నుంచి లెఫ్ట్ చేసేసి రిమూవ్ చేసేసి ఏదో చేస్తున్నారు. సో, ఈ సిట్యుయేషన్ అంతా కూడా ఆహ్, ఉదయాన్నే నేను 6, 7 ఆ ప్రాంతానికొచ్చేసరికి మళ్ళా ఆ గ్రూప్ నుంచి ఏం జరుగుతుందో తెలియక సరే దేనివల్లో తీసేసుంటారు అనని జెప్పి నేను సైలెంట్‌గా ఉన్నాను. ఈలోపు ఏం చేశారంటే బ్రదర్స్ అందరూ కూడా అంటే పెదనాన్న, చిన్నాన్న కొడుకులందరూ కలిసి ఏం చేశారంటే, ఇదిగో పలానా రఘు వాళ్ళ పాపకి
ఇలా సీరియస్‌గా ఉంది. తను చనిపోయే పరిస్థితిలో ఉంది. ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేయాలంటున్నారు. తన హాస్పిటల్‌లో ఉంది. ఇప్పటికే దాదాపు 20 రోజులు పైనయింది. సో, ఈ 20 రోజులు కూడా తనకి క్యూర్ అవ్వలేదు. ఇలా మనం ఏదైనా కొంత సపోర్ట్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారంటే, పాప గురించి చాలామంది ఆహ్, ఇలా ఫ్యామిలీలో ఉన్నటువంటి బ్రదర్స్ అందరూ కూడా ఏం చేశారంటే, ఎవరికి దోచినంత వాళ్ళు. ఒకళ్ళు 5,000, ఒకళ్ళు 10,000 ఇట్లా ఆఖరికి అందరూ కలిసి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితికొచ్చింది. ఎందుకంటే ల్ ఎమర్జెన్సీ కేసు లేవు. ఇంట్లో ఏ రోజుకి ఆ రోజు తింటున్నాం. ఎలా అవ్వాలి? ఎలా వెళ్ళాలనేది తెలీదు. సో, ఈ పరిస్థితుల్లో మళ్ళా మామయ్య గారు కొంత అప్పు జేసి, నాన్నగారు కొంత అప్పు జేసి, ఇట్లా ఫ్యామిలీలో ఉన్నటువంటి బ్రదర్స్ అందరూ కలిసి కొంత సపోర్ట్ చేసినందువల్ల కాస్త ఆ రోజు జరిగినటువంటి ఆపరేషన్‌లో అంతా చూపిచ్చారన్నమాట. వీడియోగ్రఫీలు ఎలా జేశారు? ఏంది? ఇవని. డాక్టర్ గారు అన్నీ చూసిన తర్వాత దాదాపు ఆపరేషన్ 2:30 గంట చేశారు చిన్న పాపకి. ఆ 8 మంత్స్ బేబీకి 2:30 గంట సర్జరీ చేశారన్నమాట. సో, ఈ 2:30 గంట సేపు ఓటీ పక్కన కూర్చొని ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక పక్క అమౌంట్ లేదు. అప్పటికే దాదాపుగా 5,00,000 పైనయిపోయింది. ఏం చేయాలి? 5,00,000 కూడా అప్పే. ఎందుకంటే రూపాయి గూడా లేదు. సో, ఈ పరిస్థితిలో ఇలాంటి ఒక క్రైసిస్ ఫ్యామిలీని ఒక పక్క చిన్నతనంలో తాతగారి హెల్త్ ఇష్యూ వల్ల ఫ్యామిలీ మొత్తం పేదరికంలోకెళ్ళింది. మళ్ళా రెండోది పాప విషయానికొచ్చేసరికి మళ్ళా దాదాపు నేనున్నటువంటి ఆ 20, 25 రోజుల్లో ఓన్లీ ఈ అంకుర హాస్పిటల్ దాదాపుగా 7,00,000 వరకు ఖర్చయింది. 7,00,000 వరకు ఖర్చయింది. ఇవన్నీ ఎక్కడి నుంచంటే అప్పు. అప్పు. గమనించండి ఫ్రెండ్స్. ఎందుకు నేనింతగా వీటిని గురించి స్ట్రెస్ చేస్తున్నానంటే, మన జీవితంలో, మన జీవితంలో ఏ రోజు కూడా మనకి ఎదురయ్యేటువంటి సిట్యుయేషన్ ఇది అని మనకు తెలిసి రాదు. చాలామంది మనము డబ్బులు సంపాదించేది అవసరతలు గడుపుకోవటానికో, లేకపోతే ఇంకో ఏదైనా రకరకాలైన బిజినెస్‌లు జేస్తున్నాం. నేను తప్పనట్లేదు. ప్రతిదీ మనం చేయాలి. కానీ ఏందనంటే, మనకెదురయ్యేటువంటి ఇలాంటి ఒక క్రైసిస్‌ని, ఇలాంటి ఒక పరిస్థితిని మనం హ్యాండిల్ చేయలేనటువంటి ఒక పొజిషన్‌లోనే గనకొస్తే, మన ఫ్యామిలీ ఆర్థికమైనటువంటి మూలాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన జేయండి. అక్కడి నుంచొచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయ్యాము. ఆహ్, దాదాపుగా అప్పటికి 7, 7.5 లక్షలు ఖర్చయిపోయాయి. ఈ ఇక ఇంటికొచ్చి ఎప్పుడు ప్రతి 2 నెలలకొకసారి హాస్పిటల్‌కి తీసుకెళ్తా ఉన్నాను. అంటే అంత సివియర్‌గా ఎఫెక్ట్ అయిందనమాట. అంత చాలా విషయాలున్నాయి. అవన్నీ నేను చెప్పాలనుకోవట్లేదు. సో, ప్రతి ఇంటికొచ్చిన తర్వాతైనా 2 నెలలకొకసారి హాస్పిటల్‌కెళ్తే ఇప్పుడు గూడా మేమెప్పుడన్నా హాస్పిటల్‌కెళ్తే, "అమ్మ మీరు ఈ హాస్పిటల్‌కి బాకీ ఉన్నారుగా, బాకీ ఉన్నట్టున్నారే" అనని జెప్పి వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళనమాట అక్కడున్నటువంటి నర్సులు. అంత అంత పరిస్థితికెళ్ళిపోయాం. అంత ఎఫెక్ట్ అయినటువంటి తనకి ఎప్పుడైతే ఈ వెస్టేజ్ అనేటువంటి ప్లాట్‌ఫార్మ్‌ని నాకు రవి సార్ అలాగే తిమోతి సార్ ఎప్పుడైతే పరిచయం చేశారో, నిజంగా వాళ్ళు చేసినటువంటిది నేను ఇది ఒక బిజినెస్‌లో నాకు పరిచయం చేశారు అనే దానికంటే, నా ఇంటికి ఒక మంచి ఆరోగ్యాన్ని పరిచయం చేశారనేటువంటి విషయాన్ని మాత్రం నేను 100%గా చెప్పగలను. ఎందుకనంటే, అప్పటికే మా చెల్లి వెంకటరమణ హాస్పిటల్‌లో తిమోతి సార్‌తో పాటు ల్యాబ్ టెక్నీషియన్‌గా వర్క్ చేసేదనమాట. సో, తను ద్వారా ఇంట్లోకి ఏదో క్యాప్సూల్స్ తెచ్చి వాడతా ఉంది అమ్మ షుగర్‌కి. ఏదో ఇవి బయటేదో దొరికినయి వాడుతున్నట్టున్నారులే అని చెప్పి నేను పెద్దగా పట్టించుకోలేదు. అయితే సో, సారోళ్ళు ఇచ్చినయి ఏంటి అననంటే, ఆల్రెడీ మనకి గ్లూకో హెల్త్, నీమ్ క్యాప్సూలు, అలోవెరా ఇవి ఇంట్లో యూజ్ చేస్తుంది. అవి నాకు తెలీదు దీనికి వెస్టేజ్‌కి సంబంధించినయని. సో, ఇవన్నీ చెక్ జేస్తే కాస్త ఇప్పుడు బావుంది అని చెప్పి అమ్మ చెప్తుంది. ఇంకా ఎలా అసలు ఏంటి అనే దాని గురించి నేనేం ఆలోచన జేయలేదు. ఎందుకంటే నా పని నాకు సరిపోయింది. సో, ఈలోపు జరిగిందేంటి అనంటే రవి సార్, తిమోతి సార్ ఎప్పుడైతే వచ్చి క్లారిటీ ఇచ్చారో, అప్పుడు ఓహో! ఇవి ఇందులోవా అనే ఆలోచన జేసి, అప్పటికి గూడా నమ్మకం మళ్ళీ ఒక 1 మంత్ చెక్ జేసి షుగరు కంట్రోల్‌లోకి రావటం వల్ల ఎప్పుడు 300, 350 ఉండేదనమాట. మా మేనమామ గారు దాదాపు 15 సంవత్సరాల షుగర్ ద్వారా ఇబ్బంది పడి, ఆఖరికి కాలనేది ఎఫెక్ట్ అయిపోయింది. ఆయన బ్రతికుండగానే తనకున్నటువంటి ఒక కాలులో నుంచి ఆయనే పురుగులు జూసుకున్నాడనమాట. ఆయన దాన్ని చూసి చాలా బాధపడ్డాడు. అరే! మెడికల్ నీకు మందుల గురించి బాగా తెలుసు గదా నాన్న. కొంచెం నన్ను తీసుకెళ్ళు.
నన్ను నా కోసం ఏదైనా చెయ్యి అని చెప్తే దాదాపుగా నేను ఇక్కడి నుంచి విజయవాడ వరకు స్పెషలిస్ట్ అన్నటువంటి వ్యక్తులందరికీ ఫ్రెండ్స్ని ఉపయోగించింది మెడికల్ ఫ్రెండ్స్ యొక్క సజెషన్ తీసుకొని తిప్పితే ఆఖరికి ఇంకా డాక్టర్స్ నిర్ణయించింది ఏంటి అని అంటే ఈ కాలింగ్ పాడైపోయింది పని చేయదు తీసేయాలి లేదంటే ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసరికి సో మా మేనమామ గారికి ఉన్న పరిస్థితులను బట్టి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో కాల్ తీసేస్తే కరెక్ట్గా ఆ డోస్కి ఆ ఎనస్థీషియాకి ఆయన తట్టుకోలేక పైగా ఆ షుగర్ కూడా ఫ్లక్చుయేషన్స్ ఉండటం వల్ల ఆయనకి ఈవినింగ్ రోజు ఈవినింగ్ టైంలో తనకి మార్నింగ్ 11కి సర్జరీ చేస్తే నైటు ఆ ఆ తర్వాత మరుసటి రోజు రాత్రికి ఆయన మరణించడం జరిగింది అనమాట కేవలం షుగర్ ద్వారా కేవలం షుగర్ ద్వారా ఇట్లా ఈ పరిస్థితులు మా అమ్మగారు ఉండేసరికి సో నేను కూడా ఆలోచన చేశాను అరే ఇదేదో ఈ వాడుతుంటే ఏదో బాగుందని చెప్తుంది ఎప్పుడు మనం ఇప్పటికి ఈ రోజుకి కిమ్స్ హాస్పిటల్లో నాతో పాటు చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు సో వాళ్ళ సజెషన్స్ ఇవన్నీ తీసుకొని ఏం చేద్దాం అనేటువంటి ఒక ఈ క్రమంలో ఆ నాలుగు ఐదుగురు హాస్పిటల్స్ లో పలానా సార్ షుగర్ కు మంచిగా చూస్తారంట పలానా డాక్టర్ గారి దగ్గర మంచి మందులు దొరుకుతాయంట అని చెప్పి ఈ మందుల మీద ఎందుకంటే చదివింది అదే కాబట్టి చదివింది మందులు తయారు చేసేదే కాబట్టి ఫార్మసీనే కాబట్టి సో మందుల మీద ఆధారపడదాం అనేటువంటి ఒక బ్లైండ్ ఆలోచన అన్నమాట సో ఇవేదో ఒకటి ఉంది వాళ్ళు ఏదో చెప్తున్నారు విందాం అనేటువంటిది కాదు సో జస్ట్ ఏంటంటే మందుల మీద ఆధారపడదాం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎప్పుడైతే వెళ్ళిపోయామో ఆ వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు రకరకాలైన టెస్టులని రాసి ఏ హాస్పిటల్కి వెళ్ళినా బిల్లు 5,000కి తగ్గకుండా చూసుకునేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఆదాయం వాళ్ళకి రావాలి కదా టాబ్లెట్స్ కూడా ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్ళామంటే కనీసం ఒక 7-8 రకాలైనది సజెస్ట్ చేసేవాళ్ళు అనమాట సో హాస్పిటల్ మారిందంటే డోసు పెరిగేది సరే బానే ఉంది అని అనుకునే క్రమంలో మళ్ళా ఒక నెల 2 నెలల తర్వాత బాడీ ఆ డ్రగ్‌కి అలవాటు పడిపోయి మళ్ళా రెస్పాన్స్ అనేది ఓల్డ్ రెస్పాన్సే. ఎప్పుడు చూసినా మళ్ళా 300, 350 షుగరు. సో ఈ క్రమంలో ఏం చెప్పారంటే ఒక డాక్టర్ గారైతే అసలు నువ్వు రైసే తీసుకోకూడదు అని రకరకాలైనటువంటి మొత్తం ఫుడ్ మెనూ అంతా ఇచ్చి ఆఖరికి ఇంట్లో దొరికే ఏమి తినకుండా చేశారన్నమాట. సో ఇట్లా చాలా ప్రమాదపు అంచుల్లో ఉన్నటువంటి మా ఫ్యామిలీ ఇది ఆరోగ్యపరంగా. ఆరోగ్యపరంగా ఆల్రెడీ ఆరోగ్యపరంగా ఎప్పుడైతే ఇబ్బంది పడ్డామో అది ఆటోమేటిక్‌గా ఫైనాన్షియల్ మీద ప్రభావం చూపిచ్చింది. ఎందుకంటే ఈ పాపకి జరిగిన పరిస్థితి, తాతయ్య గారికి జరిగిన పరిస్థితి, అలాగే అమ్మగారికి కూడా. ప్రతి నెల ఒక 5,000 ఖర్చు పెట్టడం అంటే ఒక సామాన్యమైన ఫ్యామిలీలో నుంచి ఆలోచన చేయండి. 5-10,000 అవేవి. ఒక్కొక్క హాస్పిటల్ అయితే 15,000 కూడా అవి. వాళ్ళు చేసే టెస్ట్‌లకి. ఎందుకో షుగర్ అనేది దేనికొస్తుంది, ఏందనేది మొత్తం తీయాలనేటువంటి ఒక అంటే బయట మనకున్న అపోహ ఏందంటే బయట పెద్ద హాస్పిటల్ గనక ఏదన్నా ఉంటే, ఆ పెద్ద హాస్పిటల్ గనక చూపించుకుంటే మనకు ఎంత పెద్ద రోగమైనా కూడా తగ్గిపోద్దనేటువంటి అపోహ అనమాట మనకి. సో దేనివల్ల ప్రాబ్లమ్ వస్తుందని తెలుసుకోను చాలా సార్లు. సో ఈ క్రమంలో ఎప్పుడైతే ఈ పరిచయం చేశారో, నా ఇంట్లోకి ఆరోగ్యాన్ని తీసుకొచ్చారు ఫస్ట్. ఆరోగ్యాన్ని పరిచయం చేశారు. సో ఎప్పుడు మా పాపకి నేను చెప్పాను గదా! 2 నెలలకు ఒకసారి అయినా కూడా తనని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. సో ఇవేం చేశానంటే ఇందులో సార్ చిన్న పిల్లలకి ఏమున్నాయి అనని చెప్పి ఆలోచన చేశాను. అడిగితే సార్ దీంట్లో మల్టీవిటమిన్ గమ్మీస్ అని ఉంటది. కొలెస్ట్రామ్ అని ఆవు పాలు ద్వారా చేసిన క్యాప్సూల్ ఉంది సార్. ఇది వాళ్ళు తినేటువంటి ఆహారంలో కల్పిస్తే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతది సార్ అని అన్నారు. ఓహో! ఇవి యూజ్ చేస్తే చిన్నది మళ్ళా ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అని ఉంది. దీన్ని యూజ్ చేయటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతది అనని చెప్పి రవి సారు, తిమోతి సార్ చెప్పినప్పుడు, సరే చూద్దాంలే ముందు అమ్మగారికైతే వాడుతున్నాం గదా! ముందు తనకి ఏమన్నా రిజల్ట్స్ వస్తదేమోనని చెప్పి ఐడీ తీసుకొని అప్పుడే ఆల్రెడీ 2 నెలలు, 3 నెలలు వాడిన తర్వాత నేనేం చేశానంటే అప్పటికి ఐడీ ఎయలేదు. ఐడీ తీసుకొని ఇక అమ్మగారికి ఇంకొక నెల వాడి చెక్ చేస్తే 1.5 నెలల తర్వాత షుగర్ దాదాపుగా 160కి వచ్చిందనమాట. ఎప్పుడు 300 ఉండేది 160కి వచ్చిందనంటే ఓహో! ఇందులో మనం ఇప్పటి వరకు చాలా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పెద్ద హాస్పిటల్ అని చూపించాం గదా! మరి పెద్ద హాస్పిటల్ ఇంత రిజల్ట్స్ రాలేదేంది అనే డౌట్ వచ్చింది ఫస్ట్.
ఇదేందంటే మళ్ళీ వీళ్ళేం రిపోర్ట్‌లేమి అడగలేదు. రవి సార్ రిపోర్టు ఎంతుంది షుగరు అని అడగటం తప్పితే, మిగిలిన రిపోర్ట్‌లన్నీ చేయండి, లేకపోతే మీ ప్రీవియస్ రిపోర్ట్స్ అన్ని చూపించండి, ఏం అడగలేదు. జస్ట్ షుగర్ ఎంతుందని అడిగి, అది అడిగిన దాన్ని బట్టి సజెస్ట్ చేశారు. ఓకే. సజెస్ట్ చేసిన మరి ఇంత రిజల్ట్స్ వచ్చిందేంటి? అసలు ఇది నిజమా? అబద్ధమా? అని చెప్పి మరలా చెక్ చేయించాననమాట. మరలా చెక్ చేపిస్తే ఆల్రెడీ సేమ్ అదే అంతే రిజల్ట్స్ చూపిస్తా ఉంది. సో, ఓహో! దీని ఏదో ఇవి పనిచేస్తున్నట్టున్నాయి బాగా. అప్పుడు గూడా ఏమనుకుంటున్నానంటే ఇవి గూడా ఒక మందులే, ఒక రకమైన మందులే గదా! అనేటువంటి ఫుడ్ సప్లిమెంట్ అనే సంగతి గాదు. ఇవి గూడా ఒక రకమైన మందులే గదా! అనేటువంటి ఆలోచనలు. ఎందుకంటే మెడిసిన్ వాళ్ళకి ఏది జూసినా గాని మెడిసిన్ లాగే కనబడతది. అందుకని మందుల్లో తిరిగిన అలవాటు గాబట్టి మనలో చాలా మందికి గూడా మందులు మింగి, మింగి ఇవి గూడా మందులనుకుంటున్నాం. దయచేసి ఇది మందులు గాదు. 100%గా మందులు గాదు. మరి ఏంటి అనంటే, మందులకు సంబంధించిన సబ్‌స్టాన్స్ ఉండొచ్చేమో గానీ, ఇవి మందులైతే గాదు. ఇవి హెల్త్ సప్లిమెంట్స్. ఇవేంటనంటే, మనిషికి ఏదైతే లోపం మనం ఆహారంలో తినలేకపోతున్నామో, దాన్ని మరలా మనకు ఇలా వెస్టేజ్ అనేటువంటి ఒక కంపెనీ క్యాప్సూల్ రూపంలో జేసింది. క్యాప్సూల్ రూపంలో చేసినంత మాత్రాన మందులవ్వదు. దయచేసి దీన్ని ఆలోచన జేయాలి. చాలా మందికి మన టీమ్‌లోకి తమిళనాడు నుంచి కౌన్సిలర్ అన్నాడీఎంకే పార్టీ కౌన్సిలర్ గారొచ్చారు. ఆల్రెడీ ఆహ్, రవి సారు, ఆనంద్ సారు, అలాగే రమేష్ సారు వీళ్ళందరూ గూడా ఆ రోజు కలిసి మాట్లాడాం. సో, వాళ్ళకి ఫ్లాక్స్ ఆయిల్ డెమో జేసి వాళ్ళ కళ్ళ ముందు దాదాపు 10, 15 క్యాప్సూల్స్ మేము వాళ్ళ ముందు మింగిన ఆయన, "సార్ ఇది హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటది. దీన్ని తీసుకోండి" అనంటే, "సార్ దయచేసి ఇప్పుడు నేను తీసుకోలేను, దాన్ని వదిలేయండి" అన్నాడు. అంటే చాలా మందికి అపోహల్లో ఉన్నారనమాట. అమ్మో! ఇదేదో ఆహ్, వేరే రకమైన మందు ఇది తింటే ఆరోగ్యం పాడైపోయిద్దేమో. ఎప్పటికి పాడవదండి. దయచేసి నా ఇంట్లో నేను తీసుకున్న రిజల్ట్స్ చెప్తున్నాను. అది మా అమ్మగారికి ఎప్పుడైతే అలా రిజల్ట్స్ వచ్చిందో, ఇంక చిన్నగా నమ్మకం వచ్చింది ప్రొడక్ట్ మీద నమ్మకం వచ్చి, మా పాపకి ఇబ్బంది అవుతుంది గదా! 2 నెలలకొకసారి, నెలకొకసారి అయినా అట్‌లీస్ట్ మనకి సీజన్ స్టార్ట్ అయిందంటే, మనకి మంచు సీజన్ గనక స్టార్ట్ అయిందంటే, కనీసం నెలలో 2 సార్లు ఎళ్ళిన రోజులు గూడా ఉన్నాయి. నెలలో 10 రోజులు హాస్పిటల్‌లో ఉన్న రోజులు గూడా ఉన్నాయన్నమాట. సో, ఆ టైంలో సార్ సజెస్ట్ చేసినటువంటి తిమోతి సార్, అలాగే రవి సార్ సజెస్ట్ చేసినటువంటి ఎక్కువ సార్లు హెల్త్‌కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా కాల్ చేసినప్పుడు ఆనంద్ సార్ గారు గూడా చాలా పాజిటివ్‌గా, చాలా స్మైల్ ఫేస్‌తో రెస్పాన్స్ చేసి, "సార్ ఇది యూజ్ చేయండి, చాలా బావుంటదని" చెప్పి నాకు ఈ 3 సజెస్ట్ చేశారనమాట పాప కోసం. సో, పాపకి ఇవి 3 ఎప్పుడైతే ఇచ్చానో అప్పటి నుంచి ఇప్పటికి దాదాపుగా ఇవి స్టార్ట్ చేసి 8 నెలలయిందండి. నేను నిన్న ఏప్రిల్ 5 తారీఖు నేను వెస్టేజ్‌లో ఐడీ తీసుకున్న 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఆ 1 ఇయర్‌లో గూడా ఫస్ట్ 4 నెలలు నేను ఇలాగా రిజల్ట్స్ చూడడానికనని చెప్పి, ఇదేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? లేకపోతే ఇది గవర్నమెంట్ అప్రూవ్డేనా? లేతే ఇవన్నీ చెక్ చేశాననమాట. ఆ చెక్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేసి, మా పాపకి ఎప్పుడైతే ఈ వాడిచ్చానో ఆ 8 నెలల నుంచి, ఆ 8 నెలల నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మళ్ళా హాస్పిటల్ అడ్మిట్ అయింది లేదు. ఒక్కరోజు గూడా అడ్మిట్ అయింది లేదు. ఇంత మంచి రిజల్ట్స్‌ని, ఆరోగ్యాన్ని నా ఇంటికి నేను తెచ్చుకున్నాను. సో, నాకు గూడా నా పర్సనల్‌గా ఆల్రెడీ ప్రొడక్ట్ రిజల్ట్స్ షేరింగ్‌లో చెప్పాను. నాకేందంటే మెడికల్ ఫీల్డ్ గనక ప్రతి 3 నెలలకి ఒకసారి జనరల్ చెకప్ చేయించుకోవటం అలవాటు. మళ్ళీ చాలా మందికి ఉండదు అలవాటు. చేయించుకోవడం చాలా మంచిది. ఎప్పుడైతే అలా చేశానో నాకు కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డీఎల్ ట్రైగ్లిజరైడ్స్ అని అంటాం. ట్రైగ్లిజరైడ్స్ దాదాపుగా 284 అది పెరిగితేనే మనకి షుగర్‌లు గాని, బీపీలు గాని వచ్చే అవకాశం ఉంటది. కేవలం ఇందులో నేను బయట మెడిసిన్ ఏం వాడలేదు. కేవలం ఫ్లాక్స్ ఆయిల్ వాడినందువల్ల నేను ఇందులో దాదాపుగా 284 ఉండేటువంటి ట్రైగ్లిజరైడ్స్‌ని దాదాపుగా 180 వరకు తెచ్చుకోగలిగాను. ఆల్రెడీ ప్రొడక్ట్ రిజల్ట్స్‌లో షేర్ చేశాను. రిపోర్ట్స్‌తో సహా చూపిచ్చాను ఆ రోజు. సో, ఇట్లా ఇవన్నీ హెల్తొస్తా ఉంది. చాలా బాగున్నాయి ఇవి. నేనింకా ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చా? అనేటువంటి ఉద్దేశంతో సజెస్ట్ చేయొచ్చా అని అడిగితే, చేయొచ్చు అనన్నారు. ఇప్పుడు ఈ వెస్టేజ్‌లో హెల్త్ సప్లిమెంట్స్ వాడే వాళ్ళందరిని చూస్తా ఉన్నప్పుడు, ఇది 2.5 సంవత్సరం కిందట ఎందుకు నాకు తెలియలేదు. ఎందుకంటే, మా మేనమామ గారిని షుగర్ ఎఫెక్ట్ అయ్యే కదా! ఆయన్ని మేము పోగొట్టుకుంది. అదే 2.5 సంవత్సరం ముందు గనక నాకు పరిచయం అయ్యుంటే, తనకు గూడా ఈ హెల్త్ సప్లిమెంట్స్ ఇచ్చేవాడిని గదా! అనేటువంటి బాధ ఈ రోజుకి కలుగుతుంది. మెయిన్ వెస్టేజ్‌లో నేనుండి వర్క్ చేయటానికి కారణం చాలా బిజీ షెడ్యూల్. రాత్రి గూడా బాపట్ల దగ్గర కర్లపాలెం ఉన్నది. అక్కడ మీటింగ్‌కెళ్ళి వచ్చేసరికి రాత్రి మళ్ళా 2:30 అయింది.
కానీ మళ్ళా ఉదయాన్నే లేసి జూమ్‌లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాను. సో, ఎందుకు ఇంత సీరియస్‌గా దీనికి వర్క్ చేయాలనంటే, బయట మెడిసిన్ ద్వారా నీకు కంట్రోల్ అవ్వంది. ఇందులో ఉన్నటువంటి సప్లిమెంట్స్ ద్వారా నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు. ఇది కళ్ళ ముందు చూసిన రిజల్ట్స్. సో, చాలామంది దీని మీద ఇదేసుకుంటే కొంచెం వేడి చేస్తుందనో గమనించండి. నాటుకోడి మాంసం తింటే వేడి చేస్తదా? లేదా? అట్లని తినకుండా ఉన్నారా? మనందరికి తెలుసు ఇవన్నీ చిన్న చిన్నయే. మునగాకుతోటి మరి మీరు కర్రీ చేసుకొని తినండి. మునగాకు కర్రీ తింటే, మునగాకు ఫ్రై తింటే మీకు వేడి చేయదా? మరి ఇవన్నీ నేచురల్‌గా ఆహారాల ద్వారా వేడి చేస్తుంది. మరి దాన్ని దీన్ని ఎందుకు కంపేర్ చేసుకోలేకపోతున్నారు? సో, ఇట్లా చాలా రకాలైనటువంటి అపోహలు దయచేసి వెస్టేజ్‌లో ఉన్నటువంటి వస్తువుల ద్వారా నేను బ్రాండ్‌ని ప్రమోట్ చేయడానికి చెప్పట్లేదు. దయచేసి నా నా ఈ విషయాన్ని గమనించండి. వెస్టేజ్ బ్రాండ్‌ని ప్రమోట్ చేయడానికి గాదు. నా ఇంట్లో నేను తీసుకున్నటువంటి హెల్త్‌ని ఇక్కడ ఈ జూమ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గూడా మీ ఇంట్లో మీ రిలేటివ్స్‌కి మీరు తీసుకెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశ్యంతో దీన్ని ఎంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. నేను వాడి ఈ రిజల్ట్స్‌ని మీతో షేర్ చేస్తాను. ఒక మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో ఉండి మెడిసిన్ కంటే ఎక్కువగా ఈరోజు వెస్టేజ్ సప్లిమెంట్స్ నమ్మటానికి కారణం ఏందంటే, నేను తీసుకున్నటువంటి రిజల్ట్స్. సో, అక్కడి నుంచి రవి సార్ ఏమన్నారంటే, "సార్ మీరు యూజ్ చేశారు గదా! దీనిలో ఒక మంచి బిజినెస్ అవకాశం ఉంది. దీంట్లో ఏందనంటే, మీరు తీసుకున్న మంచిని ఇప్పుడు ఆల్రెడీ మీరు సేవలో ఉన్నారన్నారు. మరి ఈ సేవలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు కనీసం వాళ్ళు తినేటువంటి ఆహారంలో సరైనటువంటి పోషకాలు లేవు. ఇవేదన్నా వారికిస్తే, వారికి ఉపయోగపడితే, మీ ఈ ఆ సేవతో పాటు ఈ సేవ చేయించానని చెప్పి ఎప్పుడైతే నన్ను గైడ్ చేశారో ఆ రోజు నుంచి ఓహో! ఇందులో ఇన్‌కమ్ గూడా జనరేట్ అయిద్ది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏదైనా ఉపయోగపడొచ్చు గదా! ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ మంది ట్రైబల్స్ మధ్య వర్క్ చేయటం వల్ల ఏందంటే, వారికి సరైనటువంటి వసతులు కూడా లేవు. ఏదన్నా కొంచెం ఇంగ ప్రతి సంవత్సరం ఏం చేస్తామనంటే, కొంతమంది ఎవరో ఒక వ్యక్తుల్ని అంటే తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళై, వాళ్ళకేమి లేని పరిస్థితులు గనుకుంటే, వాళ్ళని ఇంటి దగ్గర పెట్టుకొని, వాళ్ళ కోసం ఏదో ఒక ఇన్‌స్ట్రుమెంట్ నేర్పించడం, వాళ్ళకి వృత్తులు ఏదైనా నేర్పించేటువంటి ప్రయత్నం ఇంట్లోనే ఉంచుకొని, మాతో పాటు వాళ్ళని ట్రైనప్ జేసేవాళ్ళమనమాట. నేను చేతి వృత్తులు వాళ్ళేదైనా పెరిగితే వాళ్ళ తల్లిదండ్రులకి మంచిగా ఉపయోగపడతారని. సో, ఇట్లా వాళ్ళని డెవలప్ జేస్తూ పర్సనల్‌గా వాళ్ళకి ఈ కోచింగ్‌లిస్తూ, వాళ్ళకేదైనా అవసరమైంది చూస్తూ, వాళ్ళకవసరమైనటువంటి అంటే వాళ్ళని ఇక్కడే డెవలప్ జేసి వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి పంపించేవాళ్ళమనమాట. సో, అలాంటి పొజిషన్ ఇంకా ఎవరికైనా నలుగురికి ఇలా చేయొచ్చు గదా! అనేటువంటి ఒక ఉద్దేశంతోటి ఇందులో ఈ వెస్టేజ్‌లో హెల్త్ తీసుకోవడంతో పాటు బిజినెస్‌ని సీరియస్‌గా స్టార్ట్ చేశాననమాట. ఎందుకు సీరియస్‌గా స్టార్ట్ చేశానంటే, నేను డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో పరిగెత్తేదానికంటే ముందు, చాలామంది షుగర్ ద్వారా ఎఫెక్ట్ అయ్యి మా మేనమామగార్లకి చనిపోయిన వ్యక్తులున్నారు. వాళ్ళలో ఒక్క ఫ్యామిలీని నేను సేవ్ చేసినా, ఆ ఫ్యామిలీ ద్వారా నేను చూసేటువంటి సంతోషం చాలా ఎక్కువ అనేటువంటి ఉద్దేశంతో పని చేస్తున్నాను. ఎందుకంటే, మా మేనమామ చనిపోయినప్పుడు చిన్న చిన్న పిల్లలనమాట. పెళ్ళిళ్ళు అవ్వలేదు. భార్య ఏ పని అంటే తనకంటూ కూలి పని చేసుకునేది గానీ, ఫ్యామిలీ సెటిల్ అయిందేమి లేదు. ఒక పూరిపాకలో ఉండేదనమాట. ఇలాంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితిని ఏ ఇంట్లో నేను చూడకూడదు. సాధ్యమైనంత వరకు నాకు తెలిసినంత వరకు నేను గనక దీన్ని సజెస్ట్ చేస్తే, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే, వాళ్ళు దీని ద్వారా ఏదైనా ఉపయోగపడతారనేటువంటి వాళ్ళ ఫ్యామిలీని ఇలాంటి ఒక క్రానిక్ డిసీజ్ నుంచి బయటపడేస్తారన్న ఒక ఉద్దేశంతోటి ఎక్కువ మందికి దీన్ని పరిచయం చేస్తున్నాను. అలా పరిచయం చేయటం ద్వారానే ఈరోజు మా మామయ్య గారు వాళ్ళ తెలంగాణ నుంచి కూడా ఈరోజు జూమ్‌లో స్వాతి మేడం గారు జాయిన్ అయ్యి ఉన్నారు. సో, వారు ఎన్నో ఈ సప్లిమెంట్స్‌ని ఆల్రెడీ మేడం గారు కూడా కొన్ని సప్లిమెంట్స్ యూజ్ చేస్తా ఉన్నారు. సో, ఆల్రెడీ ఎస్‌బీఐ బ్రాంచ్ ఉంది ఇక్కడ. సో, ఎస్‌బీఐ బ్రాంచ్‌లో వర్క్ చేస్తారు మేడం గారు. సో, ఇట్లా చాలా మందికి నేను సజెస్ట్ చేయటం వల్ల ఎక్కువ మంది అంటే నాకున్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ పాస్టర్స్ ఫ్యామిలీ కాబట్టి ఎక్కువ పాస్టర్స్‌కి షుగర్‌లు, బీపీలు, థైరాయిడ్‌లుంటే వాళ్ళకెప్పుడైతే నేను సజెస్ట్ చేశానో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 40 మంది అందులో ఉన్నటువంటి వ్యక్తులే ఎక్కువ వాళ్ళు చెప్పిన రిజల్ట్స్ ఏందంటే, షుగర్ నుంచి, బీపీ నుంచి నేను కంట్రోల్ అయ్యాను అని చెప్పడం
చాలా సంతోషంగా ఉందనమాట. సో, ఎప్పుడైతే ఇలా మంచి బిజినెస్ అవకాశం గూడా ఉంది. ఇలా చేయొచ్చు అని ఎప్పుడైతే రవి సారు, తిమోతి సార్ క్లారిటీ ఇచ్చారో, ఆ రోజు నుంచి ఫస్ట్ నా ఫ్యామిలీలో సురేష్ సార్‌కి మాత్రం చెప్పాను. సార్ ఇది వాడండి చాలా బావుంటది. ఎందుకంటే తనకి కీళ్ళ నొప్పులున్నాయి. ఎప్పుడైతే సజెస్ట్ చేశానో అక్కడి నుంచి టీమ్ నరసింహారావు సార్ దగ్గరికెళ్ళింది. నరసింహారావు సార్ దగ్గర నుంచి సా నరేష్ సారు నరేష్ సార్ దగ్గరికెళ్ళింది. ఇట్లా నరేష్ సార్ దగ్గర నుంచి బాబురావు సార్ బ్యాంక్ మేనేజర్ గారు ఆల్రెడీ మొన్న జూమ్‌లో విన్నాం. ఇట్లా వాళ్ళందరి దగ్గరికి సప్లిమెంట్స్ బాబురావు సార్ ఆల్రెడీ మీకు షుగర్‌కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా చూపిచ్చారు. తన టెస్టిమనీ చెప్పేటప్పుడు. సో, ఇట్లా ఎక్కువ మందికి సజెస్ట్ చేయటం వల్ల, ఇలా లైఫ్ లైనర్స్ రావటం వల్ల చాలా నేను టీమ్‌లో గ్రో అవ్వటానికి అవకాశం దొరికింది. ఫస్ట్ లెగ్‌లో చాలామంది నేనేం చేశానంటే, అబ్బా! మంచి బిజినెస్ దొరికింది. మంచి అవకాశం దొరికింది. ఒక పక్క మంచి చేస్తూ డబ్బులు సంపాదించే అవకాశం ఉంది అనని చెప్పి, నేను చాలా కష్టపడి పని చేశాననమాట. ఎంత కష్టపడి పని చేశానంటే, ఆదివారం రోజు చర్చ్ కోసం మాత్రం వచ్చేవాడిని ఇంటికి. ఆదివారం సాయంత్రం బయటికెళ్తే, మళ్ళా శనివారం రోజు సాయంత్రం ఇంటికొచ్చేవాడిననమాట. సో, అలాంటి ఒక అంత డెడికేటెడ్‌గా వర్క్ జేశాను. ఎక్కడనంటే ఉదయగిరి దగ్గర ఒక టీమ్‌ని ఫార్మ్ జేశాను. కడప వరకు బండేసుకొనెళ్ళాను. ఎందుకననంటే టీమ్ ఫార్మ్ అయిద్దేమో, ఎక్కువ మందికి ఇది పరిచయం జేస్తే కొంత వాళ్ళ ఫ్యామిలీలోకి ఆరోగ్యాన్ని కలిగిస్తూ నేను ఆదాయం తీసుకునే అవకాశం ఉందని జెప్పి దాదాపుగా ఆ ఉదయగిరి లెగ్ ద్వారానే వింజమూరు ఆ ప్రాంతంలో దాదాపుగా 150 మంది టీమ్‌ని రెడీ జేశాను. ఒకే ఒక లెగ్‌లో. 150 మంది ఐడీలేస్తే ఫ్రెండ్స్ గమనించండి. ఈ రోజుకి ఆ లెగ్ నుంచి కరెక్ట్‌గా 200 పీవీ వచ్చేసరికి ఎక్కువైపోతుంది. ఎందుకు అనంటే, ఒకటే ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎక్కువ మంది బిజినెస్‌లో ఉన్నవాళ్ళం ఉన్నాం గనక దయచేసి గమనించండి. వెస్టేజ్ బిజినెస్‌లో రవి సారు నేను గూడా అక్కడైతే వర్క్ జేస్తున్నాను. ఎక్కడ ఉదయగిరి లెగ్‌లో వర్క్ జేస్తున్నాను. 24 గంటలు తిరుగుతున్నాను. కానీ తిరిగేం జేసేవాడినంటే, ఉదయానికి జూమ్ అటెండ్ అయ్యేవాడిని గాదు. రవి సారు ఒకరోజు తెగేసి చెప్పాడనమాట. "సార్ మీరు గనక మీరు గనక జూమ్‌కి రాకపోతే, మీకు నేను హోమ్ మీటింగ్స్ గూడా ఇవ్వనని" జెప్పి అంటే బెదిరించినట్టుగా మాట్లాడలేదు గానీ, నన్ను జూమ్‌కి ఎట్లైనా యాడ్ చేయించాలనే ఉద్దేశ్యంతో ఆ పదాన్ని వాడారనమాట. సో, ఓకే. ఏంది ఇంత జెప్తున్నాడు. ఏముందిలే అని జెప్పి వదిలేసి, నేను వర్క్ జేస్తా వెళ్తున్నాను. హోమ్ మీటింగ్స్ ఇస్తా వెళ్తున్నాను. బాగా టీమ్ వెళ్తా ఉంది. అందరూ వింటున్నారు. ఐడీలేస్తున్నారు. ఏదో ఒకటో, రెండో వస్తువులు కొనుక్కుంటున్నారు. అన్నీ బానే ఉన్నాయని అనుకునేటువంటి ఈ టైంలో మొత్తం ఎవ్వరు ఆ 150 మంది నుంచి ఎవరు జూమ్‌కి యాడ్ అవ్వట్లేదు. యాడ్ అయితే 1, 2 రోజులు యాడ్ అయ్యి మిగిలిన రోజులలో సైలెంట్‌గా ఉంటున్నారు. నేను కూడా రోజంతా అలసిపోయి వచ్చినందువల్ల పొద్దున్నే అబ్బా! జూమ్‌కి యాడ్‌లేస్తాంలే అని చెప్పి కష్టమైపోతుంది. సో, ఇట్లా దాదాపుగా ఆ లెగ్గరంతా 150 మందున్నటువంటి లెగ్ అంతా గూడా కంప్లీట్‌గా కొలాప్స్ అయిపోయిందనమాట. కంప్లీట్‌గా కొలాప్స్ అయింది. దయచేసి గమనించండి ఫ్రెండ్స్. ఒక విద్యార్థి మనకి ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పినట్టు మనందరం గూడా నిత్య విద్యార్థులంగా పని చేయాలని అన్నాడు. ఒక విద్యార్థి స్కూలుకెళ్తేనేగా పాఠాలొచ్చేది. ఓ స్కూలుకెళ్తేనేగా ఏ విధంగా ఆ చదువనేది అబ్బేది. మరి వెస్టేజ్‌లో మనకేమున్నాయి సెపరేట్‌గా. అయితే ఫ్లోర్ మీటింగు, లేదంటే జూమ్ మీటింగు. మరి దీనికి రావటానికి మనకి చాలా ఇబ్బందయిపోతే, సేమ్ నాలాంటి పరిస్థితే మీరు గూడా ఫేస్ చేస్తారనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా మీరెంత పెద్ద టీమ్‌ని మీరు ఫార్మ్ జేసినా, మీ టీమనేది జూమ్‌లో గనక లేకపోతే 100కి 100% మీరు పడ్డ కష్టమంతా గూడా అథాపాతాళానికి దిగిపోద్ది. మీరు దాని ద్వారా జీరో ప్రాఫిట్ మాత్రమే తీసుకుంటారు. జీరో ప్రాఫిట్ తీసుకుంటారు. సో, అక్కడి నుంచి చిన్నగా మనకి ఆనంద్ సార్ గాని, రవి సార్ గాని, తిమోతి సార్ గాని, "సార్ మీరెందుకు అంత దూరం వెళ్తున్నారు? మీరు ఇక్కడ టీమ్‌ని ఫార్మ్ జేసుకోవచ్చు గదా! మీ లోకల్‌లో చాలా మందున్నారు గదా! మీరెందుకు అంత దూరం వెళ్తున్నారని" చెప్పి చాలా సార్లు చెప్పేవారు. సరే అక్కడ టీమ్ ఫార్మ్ అయింది గదా! అని జెప్పి చూస్తే, ఇక అక్కడి నుంచి రెస్పాండ్ అయ్యేటువంటి వ్యక్తులు కేవలం ఒక ఇద్దరు పాస్టర్‌గాళ్ళు మాత్రమే ఉన్నారనమాట. సో, వాళ్ళే నన్ను అడగకుండా సీఎన్‌సీ జేస్తా ఉన్నారు. సో, ఇట్లా ఇక్కడ ఇంకా లోకల్‌లో వర్క్ చేయటం స్టార్ట్ జేస్తే, ఈరోజు ఫస్ట్ నెల నా మంత్ చెక్ నాది ఫస్ట్ మంత్ చెకొచ్చేసరికి 325 ఎందుకంటే ఐడీ ఏసిన నెలలోనే నేనేం జేశానంటే, ఫాస్ట్ ట్రాక్‌లోకి నన్ను ప్రమోట్ జేయటం వల్ల కొంచెం వర్క్ జేశాను.
వర్క్ ద్వారా ఫాస్ట్ ట్రాక్ 8% వచ్చాను. ఆ తర్వాత నాలుగో నెలకి బ్రాంచ్ అయ్యాను. 4 నెలల దగ్గర నుంచి ఈరోజు గోల్డ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. లాస్ట్ మంత్ చెక్ వచ్చేసరికి 30,400 చెక్ వచ్చింది. గమనించండి లీడర్స్, మనకి 8 మంత్స్లో నేను దేనికోసం వచ్చానంటే పెద్దగా డబ్బులు సంపాదించాలని రెండు ఉద్దేశంతో రాలేదు. అట్లనే డబ్బులునంటే కాదు, డబ్బు మీదే దృష్టి పెట్టి గనక పని చేస్తే, డబ్బు మీదే ఆధారపడి గనక పని చేస్తే మనం 100%గా ప్రోడక్ట్ యొక్క జెన్యూనిటీని మనం చెప్పకుండా వాళ్ళని బతిమలాడుకుంటాం అనమాట. నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఐడియా ఏంటి సార్ అని ఎప్పుడు బతిమలాడలేదు. సార్ ఇది పొజిషను, మీకు నచ్చితే ఇందులో ఐడియా వేయండి, నచ్చితే ప్రోడక్ట్స్ యూజ్ చేయండి, ఐడియా వేయకుండా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారో ఓకే. సో ఎట్లయితే వాళ్ళ చేత ఒక మంచి వస్తువుని వాళ్ళ ఇంటికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేయటం వల్ల ఈరోజు దాదాపుగా 30,000 ఎర్న్ చేయగలుగుతున్నాను ప్రతి నెల. దయచేసి గమనించండి ఫ్రెండ్స్, ఇలా మంచి మంచి లైఫ్ లైనర్స్ రావటం వల్ల ఎక్కువ మంది టీంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేయటం వల్ల చాలా ఇప్పుడిప్పుడే టీంలో ఉన్నటువంటి ఎంతో మంది ఆడబిడ్డలు మాటలు నమ్మి అన్న మీరు చేస్తున్నారంటే కంపల్సరీగా నేను కూడా ఇందులో వర్క్ చేస్తాను, నేను కూడా ఐడియా వేస్తాను అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారనమాట. సో అలాంటి వ్యక్తులు కూడా ఒక మంచి ఆ, నా నాకంటే ఎక్కువ పొజిషన్లో ఎక్కువ అమౌంట్ని, ఎక్కువ చెక్స్ని వాళ్ళు కూడా ఇప్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. ఇంకా ఉన్న లైఫ్ లైనర్స్తో పాటుగా ఇంకా ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని పరిచయం చేస్తూ వాళ్ళ ద్వారా ఎక్కువగా వాళ్ళను కూడా ఒక మంచి పొజిషన్ తీసుకురావాలని గోల్ పెట్టి పనిచేస్తున్నాను. సో మీరందరూ కూడా వెస్టేజ్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఆ దొరికినటువంటి ఈ ప్లాట్ఫామ్ని కేవలం డబ్బు కోసం మాత్రమే చూడొద్దు. మనకి మోహన్ రావు సార్ లాంటి వాళ్ళు ఎక్కువ వెల్ సెటిల్ అయినటువంటి ఫ్యామిలీస్ కూడా మనకి, అలాగే రంగారావు సార్ గారు ఎక్కువ శాలరీ బ్యాంక్ మేనేజర్స్ బాబురావు సార్ గారు, అలాగే కానిస్టేబుల్ గారు నా టీంలో హెడ్ కానిస్టేబుల్ గారు నరేష్ సార్ గారు, వీళ్ళందరికీ బయట శాలరీలు వస్తున్నాయి. కానీ ఎందుకు ఇందులో వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ ద్వారా ఇంకొంతమందికి, వాళ్ళ ద్వారా వాళ్ళకున్నటువంటి సర్కిల్లో ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని పరిచయం చేస్తే తద్వారా మనకు డబ్బులు వస్తున్నాయి. ఇది ఒక మంచి పని. దాన్ని ఎందుకు మనం వెనకాడాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాం లీడర్స్. ఈరోజు ఇలా వర్క్ చేయటం వల్ల నేను సంపాదించేటువంటి అమౌంట్లో, నాకు వచ్చేటువంటి చెక్స్లో ఎంతో కొంత కొంతమందికైనా ఒకరికి హెల్ప్ చేసేదానికి నాకు అవకాశం దొరుకుతుంది. దయచేసి ఇది మీరు కూడా తప్పకుండా అనుసరించి దీన్ని, ఈ వెస్టేజ్లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ని డౌట్తో కాకుండా ఫుల్ క్లారిటీ తోటి నేను ఈరోజు వర్క్ చేస్తున్నాను. అలాంటి ఒక క్లారిటీ మీకు వచ్చేంత వరకు మీరు దీని గురించి సెర్చ్ చేయండి. అంతేగాని లేనిపోయిన అపోహలతో మాత్రం పరిగెత్తద్దు. డబ్బులే సంపాదించాలనే ఉద్దేశంతో మాత్రం పరిగెత్తద్దు. మరొక విషయాన్ని చెప్తున్నాను. ఎక్కువగా మనకి అప్లైనర్స్ మధ్య, లేకపోతే డౌన్ లైనర్స్ మధ్య, లైఫ్ లైనర్స్ మధ్య కొంత చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఎందుకంటే కొంతమందికి తెలిసి తెలియక ప్రమోట్ చేయటం వల్ల, కొంతమందికి వాళ్ళకున్న పొజిషన్లు పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పే విధానం తెలియక కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రతి బిజినెస్ లో ఉండేదే, ప్రతి ఉద్యోగంలో ఉండేదే. కానీ అల్టిమేట్ గోల్ ఏంటంటే అందరం ఎదగాలి, ఆ ఎదిగేటువంటి దానిలో నేను కూడా ఉండాలి, నా పాత్ర ఉండాలని ఎవరైతే డిసైడ్ అయ్యి వర్క్ చేస్తారో వాళ్ళందరికీ వెస్టేజ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. నేను ఇప్పుడు ఆ డబ్బులు సంపాదించేదానికంటే ఆరోగ్యాన్ని ప్రమోట్ చేసేది ఎక్కువగా ఎందుకు నేను తీసుకుంటున్నానంటే ఆటోమేటిక్గా వస్తాయి ఆరోగ్యాన్ని పరిచయం చేయటం ద్వారా. సో గమనించండి లీడర్స్, ఇది నా జీవితంలో వెస్టేజ్ ద్వారా దేవుడు ఇచ్చినట్టు ఒక మంచి అవకాశం ద్వారా ఇంకొంతమందికి షుగర్ ద్వారా చనిపోయే వ్యక్తి నేను బ్రతికించుకోగలుగుతున్నాను. మీరు కూడా అలాంటి ఒక మోటివ్తో వర్క్ చేస్తే తప్పకుండా ఒక మంచి పొజిషన్లోనికి మీరు కూడా వెళ్తారనేటువంటి ఒక ఆశతోటి నన్ను నమ్మి, నేను ఒక్కడిని గెలిచాను గోల్డ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను కాదు, నన్ను నమ్మి నాతో పాటు వర్క్ చేస్తున్నటువంటి ఎక్కువ మంది ఆడబిడ్డలు, ఎక్కువ లీడర్స్, ఈరోజు ఎలిసెం మేడం గారు కానీ, కీర్తి మేడం గారు కానీ, అలాగే ఒలివా మేడం గారు కానీ, ఇలా చాలా మంది, వాళ్ళ పేర్లన్నీ చెప్పలేను, ఎక్కువ మంది పురుషులతో పాటు స్త్రీలు కూడా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఎంతో కొంత ఓ భరోసాగా కల్పించాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాను. లైఫ్ లైనర్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, నా టీంలో నన్ను, నా మాట నమ్మి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రవి సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ రఘు సార్, థ్యాంక్ యూ. చాలా ఇన్స్పిరేషనల్, ఎమోషనల్ టెస్ట్ మన ఈరోజు. ఇంత బాధలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు
చూశారని ఎప్పుడు కూడా మన జర్నీలో తెలియదు. ఈరోజు మీ టెస్ట్ మనీ ద్వారా తెలుసుకున్నాను. అలాంటి స్థితి నుంచి మంచి ఎడ్యుకేషన్ చేసి తర్వాత ఆ సేవ ఇదిలో ఉండి తర్వాత 10 మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్‌లోకి రావటం చాలా హ్యాపీగా ఉంది. అందులో నా టీమ్‌లోకి రావటం, నాతో జర్నీ చేయటం కూడా చాలా హ్యాపీగా ఉంది. మీలాంటి మంచి వ్యక్తులు, గొప్ప వ్యక్తులు. ఎందుకంటే చాలా వినయంగా ఏదన్నా ఇంటికొచ్చినా కూడా చాలా ప్రేమపూర్వకంగా ఒక బ్రదర్‌లాగా చూసుకొని మీరు చేసే సర్వీస్ గాని ఇవన్నీ గూడా చాలా మంచిగా అనిపిస్తా ఉంటది. ఇంకోటి మీలో నచ్చిందేంటంటే ఉన్న దాంట్లోనే 10 మందికి హెల్ప్ చేసే విధానం. ఇప్పుడు ఆల్రెడీ మీరు జూమ్‌లో చెప్పుకున్నారు. అంటే ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఎవరినో ఒకళ్ళు దత్తత తీసుకొని వాళ్ళు డెవలప్ అయ్యే వరకు ఏదో ఒక కోర్స్ చేయించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు ఏదో ఒక వ్యక్తికి ఎప్పుడు హెల్ప్ చేస్తా ఉంటారు. అది నాకు చాలా స్టార్టింగ్‌లో ఇన్‌స్పైర్ అయ్యాను. మీలాంటి వ్యక్తి వస్తే ఇలా చాలా మందికి మంచి జరిగిద్దనే ఉద్దేశంతోనే ఈ బిజినెస్ గురించి చెప్పడం జరిగింది. మీరు యాక్టివేట్ అవ్వటం చాలా డెడికేషన్‌గా, చాలా ప్యాషనేట్‌గా టీమ్‌ని తీసుకెళ్తున్నారు. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇలానే మీరు జర్నీ చేయండి. కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని, వందల కుటుంబాలకు మీ ద్వారా ఆరోగ్యం అందాలని, వందల కుటుంబాలకు మీ ద్వారా ఆదాయం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రగన్న. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తాను. సో, థ్యాంక్ యూ లీడర్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో, లీడర్స్ గమనించండి. సారు పడ్డ ఇబ్బందులు అంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పాపకు బాగోలేనప్పుడు అలాంటి క్రైసిస్‌లో బంధువులు గాని అందరూ చేయూతనందించినా గూడా ఫ్యామిలీ అనేది ఎలాంటి పరిస్థితి చవిచూసిందనేది చూడండి. అలాంటి సిట్యుయేషను మనకొస్తే మరి ఏంటి పరిస్థితి అనేది ఒకసారి క్వెషన్ ఏసుకోండి. వాట్ నెక్స్ట్ అనేది. అ రావాలని కోరుకోవట్లేదు. ఎవరు గూడా రావాలని కోరుకోము. అలాంటిది సిట్యుయేషనొస్తే పరిస్థితి ఏంటి అనేది ఆలోచించండి. ఇంకా చాలామంది బిజినెస్ గొప్పతనం తెలిసి కూడా నాకు టైం లేదు సార్. ఇవన్నీ చాలా మాటలు చెప్తా ఉన్నారు. ఆ టైం లేదు గాబట్టే టైం కోసం వెస్టేజ్ చేయాలి. లేదు చాలామందికి నాకు సార్ ఈఎంఐలు ఇబ్బందున్నాయి సార్. చాలా సమస్యలున్నాయి ఫైనాన్షియల్‌గా అంటున్నారు. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావటానికే వెస్టేజ్ చేయాలి. లేదా నీకు పేరు గావాలా? ఆ పేరు కోసం వెస్టేజ్ చేయండి. ఏది గావాలంటే ఒక మనిషికి ఏది గావాలంటే అది వెస్టేజ్ ద్వారా మనం తీసుకునే అవకాశం ఉంది. పేరు గావాలా? డబ్బు గావాలా? లేదంటే ఏదైనా టూర్స్‌కెళ్ళాలి. ఏది గావాలంటే అది మనం వెస్టేజ్ ద్వారా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇకనైనా జూమ్‌లో ఏదైతే ఇంటున్నామో అది మనం ఇంప్లిమెంటేషన్ చేసుకొని మనం ముందుకెళ్ళగలిగితే మనం గూడా ఒకరోజు సార్‌లాగా టెస్ట్ మనీ మాట్లాడే అవకాశం ఉంటది. థ్యాంక్ యూ రోగన్న. థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకోటి లీడర్స్ సార్ చెప్పిన దాంట్లో జూమ్ స్టార్టింగ్‌లో చాలా కష్టపడ్డారు. నిజంగా కడప అక్కడ, ఇక్కడ అని లేకుండా ఎండకి చాలా కష్టపడ్డాడనమాట. టీమ్ అనేది యాక్టివేట్ అవ్వాలి. ఎందుకు యాక్టివేట్ అవ్వలేదంటే తను జూమ్ యాడ్ అయ్యేవాడు కాదు. టీమ్ కూడా జూమ్ యాడ్ చేయించేవాడు కాదు. ఎప్పుడైతే టీమ్‌ని జూమ్‌కి యాడ్ చేస్తున్నాడో అప్పుడు తర్వాత బ్రాంజ్ అవ్వటం జరిగింది. సిల్వర్ అవ్వటం జరిగింది. ఎల్ఓపి కూడా రావటం జరిగింది. కాబట్టి జూమ్‌ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు సారు ఎంత అలసిపోయినా గూడా, ఎన్ని గంటలకొచ్చినా గూడా జూమ్ అనేది యాడ్ అవ్వటం జరుగుతా ఉంది. ఎప్పుడైతే తనలో మార్పులు మొదలయ్యాయో బిజినెస్‌కి తగ్గట్టు, అప్పుడు టీమ్ రావటం మొదలైంది. మంచి సక్సెస్ తీసుకోవడం జరుగుతా ఉంది. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇలానే ముందుకెళ్ళాలన్నా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే సార్. మీ బ్లెస్సింగ్స్ సార్. మేము బ్లెస్సింగ్ ఇచ్చేంతటోళ్ళం గాదు. మీరు గొప్ప వ్యక్తులు. మా సపోర్ట్ ఉంటది ఎప్పుడు. మా వంతు పాత్ర ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్.